ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం విమర్శలకు దారితీసింది. తర్వాత శ్రేయస్ అయ్యర్ను వన్డే ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కొందరు దీనిని సమర్థిస్తే మరికొందరు మాత్రం విభేదించారు. ఓవరాల్ గా ఈ వార్తలను బీసీసీఐ ఖండించినా శ్రేయస్ కు కోచ్ గంభీర్ అన్యాయం చేస్తున్నాడన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇదిలా ఉంటే శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇచ్చే విషయంపై రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ సందీప్ శర్మ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ ను టీమిండియా వన్డే కెప్టెన్ గా ప్రకటించాలనే ఆలోచన తెలివితక్కువతనమంటూ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా రాణించిన వారిని జాతీయ జట్టుకు కెప్టెన్ చేయడం సెన్స్లెస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అతని పనితీరు ఆధారంగా జాతీయ జట్టు కెప్టెన్సీ ఇవ్వడం సమంజసం కాదని సందీప్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చిన అయ్యర్ 17 ఇన్నింగ్స్ల్లో 604 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆసియా కప్ 2025 జట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు రేకెత్తించింది. కొందరు అయ్యర్ను భారత జట్టు కెప్టెన్ గా పరిగణించాలని వాదిస్తున్నారు. కానీ సందీప్ శర్మ ఈ వాదనను తోసిపుచ్చాడు. తాజాగా ఇంటర్వ్యూలో ఐపీఎల్ కెప్టెన్సీ, జాతీయ జట్టు కెప్టెన్సీ మధ్య ఉన్న తేడాను వివరించాడు. ఐపీఎల్ ఒక దేశీయ లీగ్ అని, అంతర్జాతీయ జట్టు ఎంపిక వేరుగా ఉంటుందని అన్నాడు. ఐపీఎల్లో దేశీయ, విదేశీ యువ ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపించడం వేరన్న సందీప్ శర్మ టీమిండియాను లీడ్ చేయడం కాస్త కష్టమని చెప్పుకొచ్చాడు. గత 3 ఏళ్లలో రోహిత్ ఐపీఎల్లో కెప్టెన్ గా లేకపోయినా భారత జట్టుకు 3 ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించాడని చెప్పాడు. అయితే సారథిగా ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ రికార్డు అద్భుతంగా ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లను ఐపీఎల్ ఫైనల్ కు తీసుకెళ్లాడు. శ్రేయస్ కెప్టెన్సీలోనే కోల్కతా నైట్ రైడర్స్ 2024లో టైటిల్ గెలుచుకుంది.